హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూసిన వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం డిసెంబర్ మంత్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 2 వీడియో అయితే చూద్దాం. సో మొట్టమొదటిగా డిసెంబర్ 2nd వీక్లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్తో అయితే స్టార్ట్ చేద్దాం. Google has announced the appointment of Preeti Lobana as its new country manager and vice president for India. గూగుల్ కంపెనీ తన కొత్త కంట్రీ మేనేజర్ మరియు భారతదేశానికి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ గా ప్రీతి లోబానాను అయితే నియమిస్తున్నట్లుగా ప్రకటించింది. నేపాల్ ప్రెసిడెంట్ రామచంద్ర పౌదల్ హ్యాస్ రీఅపాయింటెడ్ ద డాక్టర్ శంకర్ ప్రసాద్ శర్మ యాజ్ ద కంట్రీ రెసిడెంట్ అంబాసిడర్ టు ద ఇండియా. నేపాల్ ప్రెసిడెంట్ అయిన రామ్ ప్రసాద్ పటేల్ గారు భారతదేశంలో రెసిడెంట్ అంబాసిడర్ గా మనకి డాక్టర్ శంకర్ ప్రసాద్ శర్మ అయితే మనకి తిరిగి నియమించడం అయితే జరిగింది. సల్మాన్ ఖాన్ నేమ్డ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఖోఖో వరల్డ్ కప్. ఖోఖో ప్రపంచ కప్ కు సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ అయితే ఎంపిక చేశారు. సంజయ్ మల్హోత్రా అపాయింటెడ్ యాజ్ ద ఆర్బీఐ గవర్నర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26వ నూతన గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా అయితే శక్తికాంత్ దాస్ ప్లేస్ లో అయితే అపాయింట్ అవడం జరిగింది. రాహుల్ నార్వేకర్ ఆఫ్ బీజేపీ రీఎలెక్టెడ్ ద స్పీకర్ ఆఫ్ 15th మహారాష్ట్ర అసెంబ్లీ. 15వ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా తిరిగి బీజేపీకి చెందిన రాహుల్ నార్వేకర్ అయితే ఎన్నికయ్యారు. రవీంద్ర మహతో రీఎలెక్టెడ్ ద స్పీకర్ ఆఫ్ 6th జార్ఖండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. 6వ జార్ఖండ్ శాసనసభ స్పీకర్ గా రవీంద్ర మహతో అయితే తిరిగి ఎన్నికయ్యారు. నెక్స్ట్ డిసెంబర్ 2nd వీక్ లోని ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు చూద్దాం. Noted Hindi writer Surya Bala's 2018 novel Kaun Desh Ko Vasi Venu Ki Diary has been awarded the 34th Vyasa Saman 2024 by KK Birla Foundation. ఈ వ్యాస సమాన్ అవార్డు అనేది మనకి కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఇస్తారు. 34వ వ్యాస సమాన్ అవార్డు ఏదైతే 2024కి సంబంధించిన ఈ అవార్డు ఉందో, ఈ అవార్డుకు హిందీ రచయిత అయిన సూర్యబాల గారు అయితే ఎన్నికయ్యారో. ఈమెకు దేనికోసం ఈ అవార్డు ఇచ్చారు అంటే 2018లో ఈయన రచించిన నవల కౌన్ దేశ్కో వాసి వేణుకి డైరీస్ అనే పుస్తక నవలకు సంబంధించి కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఈ 34వ వ్యాస సమాన్ 2024 అవార్డును అయితే సూర్యబాల గారికి అయితే అందించారు. సూర్యబాల గారు మనకి హిందీ రచయిత. అయోధ్య రామ టెంపుల్ విన్స్ ద గ్లోబల్ సేఫ్టీ ఎక్సలెన్స్ అవార్డ్. అయోధ్య రామ మందిరానికి గ్లోబల్ సేఫ్టీ ఎక్సలెంట్ అవార్డు అయితే లభించింది. కిరణ్ బంజూర్దా షా విన్స్ ద జంషెద్ టాటా అవార్డ్ ఫర్ బయోసైన్స్ లీడర్షిప్. బయోసైన్స్ లీడర్షిప్ కోసం కిరణ్ మంజూర్దా షా గారికి జంషెద్ టాటా అవార్డు అయితే లభించింది. టామ్ క్రూజ్ రిసీవ్డ్ ద యుఎస్ నేవీ హైయెస్ట్ సివిలియన్ హానర్. యుఎస్ నేవీ యొక్క అత్యున్నత పౌర గౌరవాన్ని హాలీవుడ్ యాక్టర్ టామ్ క్రూజ్ అయితే అందుకోవడం జరిగింది. డిసెంబర్ 2nd వీక్ లోని ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్, క్రీడా వార్తలు చూద్దాం. దేవజిత్ సైకియా అపాయింటెడ్ ద యాక్టింగ్ సెక్రటరీ ఆఫ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా దేవజిత్ సైకియా అయితే నియమితులయ్యారు. లాండో నోరిస్ విన్స్ ద అబుదాబి గ్రాండ్ ప్రిక్స్. ఓకే, ఫార్ములా 1 కి సంబంధించిన అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ 2024లో లాండో నోరిస్ అయితే గెలుచుకున్నాడు. బంగ్లాదేశ్ అండర్-19 ఏషియా కప్ టైటిల్ విన్నర్ బంగ్లాదేశ్ అన్న రన్నర్ అప్ ఇండియా. బంగ్లాదేశ్ అండర్-19 ఏషియా కప్ టైటిల్ విజేత మనకి బంగ్లాదేశ్ ఉంటే, రన్నర్ అప్ గా భారతదేశం అయితే ఉంది. సో క్రికెట్ కి సంబంధించిన టోర్నమెంట్ ఇది. ఇండియన్ డ్రైవర్ కుష్ మైని మేడ్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద ఫియా F2 కన్స్ట్రక్టర్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. ఫియా F2 కన్స్ట్రక్టర్ వరల్డ్ ఛాంపియన్షిప్ కింద గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు కావడం ద్వారా భారత డ్రైవర్ కుష్ మైని చరిత్ర అయితే సృష్టించాడు. The 20th ఏషియన్ ఉమెన్స్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ విన్నర్ జపాన్, రన్నర్ సౌత్ కొరియా. 20వ ఏషియా మహిళా హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ విజేత వచ్చేసరికి జపాన్, రన్నర్ వచ్చేసరికి దక్షిణ కొరియా. ఓకే, సౌత్ కొరియా రన్నర్. ఇండియన్ గ్రాండ్ మాస్టర్ డి గుకేష్ బికమ్ ద యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్. భారత గ్రాండ్ మాస్టర్ డి గుకేష్ పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గా అయితే నిలిచాడు. లడాక్ టు హోస్ట్ ద ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఫ్రమ్ January 23. లడాక్ లో January 23 నుండి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అయితే జరగనున్నాయి. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు ఇస్తూ ఉంటుంది కదా, నవంబర్ కి సంబంధించిన అవార్డు డిసెంబర్ లో ఇస్తారు. సో మేల్ పాకిస్తానీ ప్లేయర్ అయిన హారిస్ రౌఫ్ వచ్చేసరికి మేల్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా అయితే, మేల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా అయితే నిలిచాడు. అలాగే ఫీమేల్ కి సంబంధించి ఇంగ్లాండ్ ప్లేయర్ అయిన డానీ వాట్ హార్జ్ వచ్చేసరికి ఫీమేల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా అయితే నవంబర్ మంత్ కి సంబంధించి నిలవడం జరిగింది. నవంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ పాకిస్తాన్ కి సంబంధించిన హారిస్ రౌఫ్ మేల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గాను, ఇంగ్లాండ్ కి చెందిన డానీ వాట్ హౌజ్ ఫీమేల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గాను అయితే నిలిచారు.
షాహిన్ షా అఫ్రిది హ్యాస్ యంగెస్ట్ టు అచీవ్ 100 వికెట్స్ ఇన్ ఆల్ ఫార్మాట్. అన్ని ఫార్మాట్లు అంటే T20, టెస్ట్, ఓడిఐ అన్ని ఫార్మాట్లు కలిపి 100 వికెట్లు సాధించిన అతిపిన్న వయస్కుడిగా షాహిన్ షా అఫ్రిది అయితే నిలిచాడు. సతీష్ కరుణాకరన్ విన్ ద గౌహతి మాస్టర్ 2024 బ్యాడ్మింటన్ సింగిల్స్ టైటిల్. సతీష్ కరుణాకరన్ మనకి గౌహతి మాస్టర్స్ 2024 బ్యాడ్మింటన్ సింగిల్స్ టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఫీఫా కన్ఫర్మ్ సౌదీ అరేబియా యాజ్ 2034 వరల్డ్ కప్ హోస్ట్. 2034 సంవత్సరంలో ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ కు సౌదీ అరేబియా దేశం అయితే ఆతిథ్యం ఇస్తుందని చెప్పి ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ 2nd వీక్ లో ఇండిసిషన్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ సస్టైనబిలిటీ 2025 ర్యాంకింగ్స్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ అంటే ఐఐటి ఢిల్లీ వచ్చేసరికి టాప్ ప్లేస్ లో నిలిచింది ఇండియాలో. సెకండ్ ఐఐటి ఖరగ్పూర్, థర్డ్ వచ్చేసరికి ఐఐటి ముంబై. ఓకే, క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ సస్టైనబిలిటీ 2025లో ఐఐటి ఢిల్లీ అగ్రస్థానంలో నిలిస్తే ఐఐటి ఖరగ్పూర్ 2, ఐఐటి ముంబై 3వ స్థానంలో అయితే నిలిచాయి. నెక్స్ట్ డిసెంబర్ 2nd వీక్ లో ఉన్న చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. ఫార్మర్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఎస్ఎం కృష్ణ డైస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 92. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ గారు 92 ఏళ్ల వయసులో అయితే చనిపోయారు. మదన్ మోహన సోమాతియా ఫ్రీడమ్ ఫైటర్ అండ్ మెంబర్ ఆఫ్ మేవార్ ప్రజామండల్ డైస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 102. స్వతంత్ర సమర యోధుడు మరియు మేవార్ ప్రజామండల సభ్యుడైన మదన్ మోహన్ సోమాతియా గారు కూడా 102 ఏళ్ల వయసు వద్ద అయితే చనిపోయారు. నిక్కీ గియోవానీ బ్లాక్ కార్ట్ ఐకాన్ డైస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 81. బ్లాక్ కార్ట్ ఐకాన్ గా పిలువబడే నిక్కీ గోయవానీ గారు కూడా 81 ఏళ్ల వయసులో చనిపోయారు. లెజెండరీ గుజరాతీ సింగర్ పురుషోత్తం ఉపాధ్యాయ్ డైస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 90. లెజెండరీ గుజరాతీ గాయకుడైన పురుషోత్తం ఉపాధ్యాయ్ గారు కూడా 90 ఏళ్ల వయసులో అయితే చనిపోయారు. పద్మభూషణ్ అవార్డీ ఉస్తాద్ జాకీర్ హుసేన్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 73. ఓకే, తబలా అనగానే మనకి తాజ్ మహల్ టీ వస్తుంది కదా, సో చూడగానే మీ అందరికి గుర్తొస్తుంది. సో మనకి ఉస్తాద్ జాకీర్ హుసేన్ గారు పద్మభూషణ్ అవార్డు గ్రహీత, 73 ఏళ్ల వయసులో అయితే చనిపోయారు. నెక్స్ట్ డిసెంబర్ 2nd వీక్ లో ఉన్న బ్యాంకింగ్ న్యూస్, బ్యాంకింగ్ వార్తలు చూద్దాం. BOB card has introduced the Tiara credit card, a premium offering designed for women featuring exclusive perks in travel, health, dining, lifestyle. మనకి ట్రావెలింగ్, హెల్త్, డైనింగ్, లైఫ్ స్టైల్ లాంటి కేటగిరీస్ లో ఎప్పుడైతే క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తామో వాళ్ళకి సమ్ స్పెషల్ ఆఫర్స్ లాంటివి ప్రొవైడ్ చేయడం కోసం, ఎస్పెషల్లీ ప్రత్యేకంగా ఉమెన్ కోసం అయితే ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ BOB కార్డ్ వాళ్ళు ఈ తియారా క్రెడిట్ కార్డ్ అయితే మహిళల కోసం ప్రత్యేకంగా అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. అజయ్ సేత్ అజ్యూమ్స్ అడిషనల్ చార్జెస్ రెవెన్యూ సెక్రటరీ. ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీగా ఉన్న అజయ్ సేత్ గారికి యాక్చువల్గా రెవెన్యూ కార్యదర్శి మనకి ఆర్బీఐ గవర్నర్ గా షిఫ్ట్ అవడంతో రెవెన్యూ కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలు అజయ్ సేత్ గారికి అయితే ఇవ్వడం జరిగింది. మనీష్ జైన్ అపాయింటెడ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ యొక్క ప్రైవేట్ బ్యాంక్ అయిన ఎస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మనీష్ జైన్ అయితే నియమితులయ్యారు. మ్యాక్స్ లైఫ్ రీబ్రాండెడ్ టు యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్టర్ రెగ్యులేటరీ అప్రూవల్. మ్యాక్స్ లైఫ్ రెగ్యులేటరీ ఆమోదం తర్వాత యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కి అయితే రీబ్రాండ్ చేయబడడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ అప్రూవ్డ్ ద $325 million ప్రాజెక్ట్ టు బూస్ట్ ద అగ్రికల్చర్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ లో వ్యవసాయాన్ని పెంచడం కోసం $325 million ప్రాజెక్ట్ అనుమతిని అయితే మనకి ప్రపంచ బ్యాంక్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ 2nd వీక్ లో ఉన్న డిఫెన్స్ న్యూస్, రక్షణ వార్తలు చూద్దాం. యూనియన్ Home Minister and Ministry of Corporation Amit Shah announced that India will establish the comprehensive anti-drone unit to protect the nation against the drone related threats. మనకి డ్రోన్ సంబంధిత బెదిరింపుల నుండి దేశాన్ని రక్షించడం కోసం భారతదేశం సమగ్ర యాంటీ డ్రోన్ యూనిట్ ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోంమంత్రి మరియు సహకార మంత్రి అమిత్ షా అయితే ప్రకటించారు. స్టెల్త్ ఫ్రైగేట్ INS తుసిల్ కమిషన్ ఇన్ టు ద ఇండియన్ నేవీ ఇన్ రష్యా. మనకి స్టీల్త్ ఫ్రైగేట్ అయిన INS తుసిల్ రష్యాలోని భారత నావికాదళంలో కమిషన్ చేయబడడం జరిగింది. ఇండియా రష్యా డిఫెన్స్ పార్ట్నర్షిప్ సెట్ టు సైన్ $4 billion రాడార్ సిస్టమ్. $4 billion రాడార్ సిస్టమ్ పై సంతకం చేయడానికి భారత రష్యా అయితే డిఫెన్స్ పార్ట్నర్షిప్ అయితే చేసుకోవడం జరిగింది. ఇండియా ఈజ్ రిపోర్టెడ్లీ ఫైనలైజింగ్ ద డీల్ వర్త్ ఆఫ్ $4 billion టు పర్చేస్ ద రష్యాస్ ఒరోనేజ్ ఎర్లీ వార్నింగ్ రాడార్ సిస్టమ్. రష్యాకు చెందిన ఒరోనేజ్ ఎర్లీ వార్నింగ్ రాడార్ సిస్టమ్ ను కొనుగోలు చేయడం కోసం భారతదేశం $4 billion విలువైన డీల్ అయితే మనకి చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ 2nd వీక్ లో ఇంపార్టెంట్ సమిట్స్, ముఖ్యమైన సమావేశాలు చూద్దాం.
PM Narendra Modi inaugurated the Rising Rajasthan Global Investment Summit in Jaipur, Rajasthan. రాజస్థాన్ జైపూర్లో రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అయితే నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. నెక్స్ట్ డిసెంబర్ 2nd వీక్ లో ఇంటర్నేషనల్ న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. జాన్ డ్రమానీ మహామా విన్స్ ద ఘనా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. ఘనా అధ్యక్ష ఎన్నికల్లో జాన్ డ్రమానీ మహామా అయితే విజయం సాధించారు. Dubai unveiled the world's largest gold bar weighing 300.12 kg and valued at 211 crore, approximately $25 million worth. Okay, దుబాయ్ 300.12 కిలోల బరువు కలిగిన 211 కోట్లు అంటే $25 మిలియన్ విలువైన ప్రపంచంలోని అతిపెద్ద గోల్డ్ బార్ అయితే ఆవిష్కరించింది. నెక్స్ట్ మెరియం వెబ్స్టర్ పిక్స్ ద పోలరైజేషన్ యాజ్ ద వర్డ్ ఆఫ్ ద ఇయర్. ఓకే, ఒక్కొక్కరు మనకి వర్డ్ ఆఫ్ ద ఇయర్ కి ఒక్కొక్క పదాన్ని అయితే మనకి డిక్లేర్ చేస్తూ ఉంటారు కదా. మెరియం వెబ్స్టర్ వచ్చేసరికి పోలరైజేషన్ అనే పదాన్ని మనకి వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024 గా అయితే ఎన్నుకోవడం జరిగింది. మహ్మద్ అల్ బషీర్ అపాయింటెడ్ యాజ్ ద ఇంటీరియం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సిరియా. సిరియా తాత్కాలిక ప్రధానమంత్రిగా మహ్మద్ అల్ బషీర్ అయితే నియమించారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అవార్డెడ్ ద నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిద్గల్ ద హానరీ ర్యాంక్ ఆఫ్ జనరల్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ అట్ రాష్ట్రపతి భవన్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవన్ లో నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అయిన అశోక్ రాజ్ సిగ్దల్ కు జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ యొక్క గౌరవ ర్యాంక్ అయితే ప్రదానం చేశారు. టైమ్ మ్యాగజైన్ హ్యాస్ హానర్డ్ ద డొనాల్డ్ ట్రంప్ యాజ్ ఇట్స్ 2024 పర్సన్ ఆఫ్ ద ఇయర్. టైమ్ మ్యాగజైన్ 2024 పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా డొనాల్డ్ ట్రంప్ అయితే మనకి ఎన్నిక చేయడం జరిగింది. Elon Musk, the CEO of Tesla and SpaceX, has made history by becoming the first person to reach a net worth of $400 billion according to the Bloomberg Billionaire Index. Bloomberg Billionaire Index ప్రకారం టెస్లా మరియు స్పేస్ ఎక్స్ యొక్క CEO అయిన ఎలాన్ మస్క్ $400 మిలియన్ నికర విలువను చేరుకున్న మొట్టమొదటి వ్యక్తిగా అయితే చరిత్ర సృష్టించాడు. స్విట్జర్లాండ్ సస్పెండ్స్ ద మోస్ట్ ఫేవర్ నేషన్ స్టేటస్ టు ఇండియా. స్విట్జర్లాండ్ మనకి గతంలో ఇండియాకి మోస్ట్ ఫేవర్ నేషన్ అయితే కలిగించింది. దీని ద్వారా మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ లాంటివి అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఆ మోస్ట్ ఫేవర్ నేషన్ హోదాను అయితే భారతదేశానికి అయితే మనకి నిలిపివేయడం అయితే జరిగింది. ద వాల్టన్ ఫ్యామిలీ ఓనర్ ఆఫ్ వాల్మార్ట్ యొక్క ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ ర్యాంక్ అట్ ద టాప్ ఇన్ ద వరల్డ్ రిచెస్ట్ ఫ్యామిలీ. ఓకే, ప్రపంచంలోని అత్యంత ధనిక కుటుంబాల 2024 జాబితాలో ఈ వాల్మార్ట్ యజమానులు ఎవరైతే వాల్మార్ట్ కుటుంబం ఉంటుందో వాల్టన్ కుటుంబం అత్యంత ధనిక కుటుంబాల ప్రపంచంలోని జాబితాలో అగ్రస్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ 2nd వీక్ లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. లోక్సభ పాస్డ్ ద రైల్వే అమెండ్మెంట్ బిల్ 2024 సింప్లిఫైయింగ్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ బై మెర్జింగ్ ద రైల్వే బోర్డ్ యాక్ట్ 1905 ఇంటూ రైల్వేస్ యాక్ట్ 1989. మనకి రైల్వే సవరణ బిల్లు 2024, రైల్వే బోర్డు చట్టం 1905, రైల్వే చట్టం 1982 రెండింటిని విలీనం చేయడం ద్వారా మనకి 2024 రైల్వే అమెండ్మెంట్ బిల్లును అయితే మనకి సులభతరం చేస్తూ లోక్సభ అయితే ఆమోదించడం జరిగింది. Asian Development Bank grants the $500 million for green infrastructure and solar rooftops in India. భారతదేశంలో గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సోలార్ రూఫ్టాప్ల కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB $500 మిలియన్ రుణాన్ని అయితే మంజూరు చేస్తుంది. విప్రో అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టైఅప్ విత్ టు డెవలప్ ద AI పవర్డ్ అసిస్టెంట్ సుఖ్జాయ్ ఫర్ థాయిలాండ్ టూరిజం అథారిటీ. థాయిలాండ్ టూరిజం అథారిటీ కోసం AI పవర్డ్ అసిస్టెంట్ సుఖ్జాయ్ అని చెప్పి అభివృద్ధి చేయడానికి విప్రో మరియు AI అయితే టైఅప్ అవడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ లాంచ్డ్ ద PM విద్యా D2H 24/7 ఛానల్ నెంబర్ 31 ఫర్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్. ధర్మేంద్ర ప్రధాన్ గారు భారతీయ సాంకేతిక భాషకు సంబంధించి సంకేత భాష కోసం సైన్ లాంగ్వేజ్ ఉంటుంది కదా. ఓకే, వీళ్ళ కోసం ప్రత్యేకంగా PM ఈ విద్య D2H 24/7 ఛానల్ నెంబర్ 31 అయితే ప్రారంభించారు. అప్పట్లో దూరదర్శన్లో మనకి మూగ వార్తలు అయితే వచ్చేవి కదా. కింద మనకి చదువుతుంటే పైన ఒక సైన్ లాంగ్వేజ్ లో చిన్న బాక్స్ పెట్టి పైన మనకైతే న్యూస్ వచ్చేది. ఆ విధంగా సైన్ లాంగ్వేజ్ కోసం ప్రత్యేకంగా PME విద్య D2H 24/7 ఛానల్ అయితే మనకి లాంచ్ చేశారు. ప్రసార భారతి సైన్స్ మెమోర్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ హాకీ ఇండియా టు ప్రొవైడ్ లైవ్ బ్రాడ్కాస్ట్ ఆఫ్ అప్కమింగ్ హాకీ ఇండియా లాంగ్వేజ్. రాబోయే హాకీ ఇండియా లీగ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని అందించడం కోసం ప్రసార భారతి హాకీ ఇండియాతో మనకి మెమోర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒప్పందాన్ని అయితే చేసుకోవడం జరిగింది. డిసెంబర్ నెల 2nd వీక్ లో ఉన్న స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారీగా ఉన్న వార్తలు. అమిత్ షా అన్వీల్డ్ ద సర్దార్ పటేల్ స్టాట్యూ ఇన్ జోధ్పూర్ రాజస్థాన్. రాజస్థాన్ జోధ్పూర్ లో సర్దార్ పటేల్ విగ్రహాన్ని అయితే అమిత్ షా గారు అయితే ఆవిష్కరించారు. బీహార్ సెక్స్ రేషియో డ్రాప్స్ టు 888 వర్సెస్ 894. గతంలో బీహార్ సెక్స్ రేషియో 895 ఉండేది,
కాకపోతే ఇప్పుడు ఆ లింగ నిష్పత్తి బీహార్లో మనకి 882కి అయితే పడిపోవడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ ఇంట్రడ్యూస్డ్ ద ముఖ్యమంత్రి మహిళా సమాన్ యోజన ఇంక్రీజింగ్ ద ఫైనాన్షియల్ ఎయిడ్ ఫర్ ఎలిజిబుల్ ఉమెన్ ఫ్రమ్ 1000 to 2100 పర్ మంత్. ఓకే, అరవింద్ కేజ్రీవాల్ గారు మనకి ముఖ్యమంత్రి మహిళా సమాన్ యోజన పథకాన్ని అయితే మనకి ప్రారంభించడం జరిగింది. అప్కమింగ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా, సో ఇందులో భాగంగా గతంలో అర్హులైన మహిళలకు 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ 1000 రూపాయల నుండి 2100 రూపాయలకి అయితే మనకి ఆర్థిక సహాయాన్ని అయితే పెంచుతామని చెప్పి ప్రకటించడం జరిగింది. భోపాల్ సెట్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ విత్ 5000 ఆచార్య రిసైటింగ్ గీతా వర్సెస్ కురుక్షేత్ర యునైట్స్ 1.5 crore పీపుల్ వరల్డ్ వైడ్. భోపాల్లో 5000 మంది ఆచార్యులు గీతా శ్లోకాలను పఠిస్తూ గిన్నిస్ ప్రపంచ రికార్డుని నెలకొల్పారు. కురుక్షేత్రలో ప్రపంచవ్యాప్తంగా 1.5 కోట్ల మందిని అయితే మనకి అక్కడైతే మనకి మీటింగ్ అయితే మనకి యాగం చేయడం అయితే జరిగింది. ఉబర్ లాంచ్డ్ ద ఉమెన్ ఓన్లీ బైక్ టాక్సీ సర్వీస్ మోటో ఉమెన్ ఇన్ బెంగళూరు. ఉబర్ మనకి బెంగళూరులో మహిళలకు మాత్రమే ప్రత్యేకంగా బైక్ టాక్సీ సర్వీస్ మోటో ఉమెన్ అయితే ప్రారంభించింది. పిఎం మోడీ లాంచ్డ్ ద బీమా సఖీ యోజన ఫర్ ఉమెన్. ఓకే, ప్రధానమంత్రి గారు కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా బీమా సఖీ యోజన అని చెప్పి ఒక పథకాన్ని అయితే ప్రారంభించారు. సో ఈ పథకంలో భాగంగా మనకి మహిళలు మనకి అప్లై చేసుకుంటే కనుక వాళ్ళకి 3 years మనకి ఇంటర్న్షిప్ టైప్ లో మనకి స్టైఫండ్ అయితే మనకి 6000 7000 రూపాయల టైప్ లో మనకి ఇయర్ కి చేంజ్ అవుతుంది. ఆ స్టైఫండ్ అయితే ఇస్తారు, కొంతవరకు ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు ఎల్ఐసి పాలసీలు అనేవి కట్టించడం లాంటి వర్క్స్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. వాళ్ళ వర్క్ బాగున్నట్లయితే కనుక 3 years తర్వాత వాళ్ళని పర్మనెంట్ గా ఎల్ఐసి ఏజెంట్స్ కి అయితే మనకి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, సో మనకి స్టైఫండ్ తో పాటుగా వాళ్ళకి ఎల్ఐసి పాలసీని కట్టించిన దాని మీద మనకి ఇన్సెంటివ్స్ అనేవి కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ డిసెంబర్ 2వ వారంలో ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. నెక్స్ట్ 7th డిసెంబర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఆర్ ఫ్లాగ్ డే. ఓకే, సాయుధ దళాల జెండా దినోత్సవాన్ని 7 డిసెంబర్ అయితే జరుపుకుంటాం. అలాగే 9 డిసెంబర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కమరేషన్ అండ్ డిగ్నిటీ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ ద క్రైమ్స్ ఆఫ్ జెనోసైడ్. జాతి నిర్మూలన నేర బాధితుల యొక్క అంతర్జాతీయ స్మారక దినోత్సవాన్ని వాళ్ళ గౌరవార్థం డిసెంబర్ 9 అయితే జరుపుకుంటాం. అలాగే డిసెంబర్ 9 ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే, అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని కూడా డిసెంబర్ 9 జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి యునైటింగ్ విత్ యూత్ అగైనెస్ట్ కరప్షన్ షేపింగ్ టుమారోస్ ఇంటిగ్రిటీ. అలాగే 10 డిసెంబర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే, ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని 10 డిసెంబర్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్. 11 డిసెంబర్ ఇంటర్నేషనల్ మౌంటైన్ డే, అంతర్జాతీయ పర్వత దినోత్సవాన్ని డిసెంబర్ 11 జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి మౌంటైన్ సొల్యూషన్స్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్, ఇన్నోవేషన్, అడాప్షన్ అండ్ యూత్. అలాగే 12 డిసెంబర్ ఇంటర్నేషనల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే, అంతర్జాతీయ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే అని మనకి 12 డిసెంబర్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి హెల్త్ ఇట్స్ ఆన్ ద గవర్నమెంట్. నెక్స్ట్ 12 డిసెంబర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ న్యూట్రాలిటీ, అంతర్జాతీయ తటస్థ దినోత్సవాన్ని 12 డిసెంబర్ అయితే జరుపుకుంటాం. అలాగే 14 డిసెంబర్ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే, జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని డిసెంబర్ 14 జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి పవరింగ్ సస్టైనబిలిటీ ఎవ్రీ వాట్ కౌంట్స్. ఇది డిసెంబర్ 2వ వారంలో టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి. అలాగే స్టాటిక్ జీకే, హూయిస్ కు అన్ని కూడా ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ లో పీడిఎఫ్స్ అయితే వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వెబ్సైట్ బండిల్ పీడిఎఫ్ సెక్షన్ లోకి వెళ్ళి ఎవరైనా పీడిఎఫ్స్ కావాలంటే బై చేయొచ్చు. డిసెంబర్ కంప్లీట్ అయిన తర్వాత జనవరి 1st వీక్ లో టోటల్ గా 12 months జనవరి టు డిసెంబర్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అయితే మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అలాగే మనకి వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇన్స్టాగ్రామ్ లో చిన్న చిన్న ఫన్నీ వీడియోస్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా చిన్న చిన్న మోటివేషన్ క్లిప్స్ కానీ లేదా చిన్న చిన్న జీకే ట్రిక్స్ అనే వాటిని ఫన్నీగా అయితే మనకి అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. సో అటువంటి మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. వీడియో మీకు యూజ్ అయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.